ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లారా, మీరందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ప్రతి వారంలో ఒక మిషనరీ గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఈ దినం పరిశుద్ధుడైనటువంటి భక్తుడు, ప్రార్థనాపరుడు, విజ్ఞాపనకర్త జాన్ హైడ్ గారి గురించి ధ్యానం చేసుకుందాం. దైవజనుడు జాన్ హైడ్ గారు 19వ శతాబ్దంలో అమెరికాలో జన్మించాడు. గొప్ప దైవజనుడు కుమారుడు. వాళ్ళ నాన్నగారు మంచి ప్రార్థనాపరుడు, సేవకుడు. తరచుగా ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉద్యోగకర్తలు కావాలయ్యా, అలాగే నీ పనిచేసే పనివారిని పంపు ప్రభు అని భారంతో ప్రార్థించే దైవజనుడు. ఆ దైవజనుడికి 2 కుమారులు. పెద్ద కుమారుడు దేవుని భక్తిలో పెంచి చక్కగా దేవుని పరిచర్యకి పంపిస్తే మారుమూల గ్రామాల్లో దేవుని పని చేస్తూ ఉంటాడు. ఆ విషజ్వరం వలన ఆ పెద్ద కుమారుడు చనిపోతాడు. చనిపోయినప్పుడు జాన్ హైడ్ అయితే మాత్రం చిన్నప్పటి నుంచి మంచిగా చదువుకొని ఒక మంచి ఉద్యోగవేత్తగా బ్రతకాలనే ఆ తాత్పర్యంతో చక్కగా చదువుకొని మంచి జాబ్ చేసుకుంటూ ఉంటాడు. వాళ్ళ అన్నయ్య గారు ఎప్పుడైతే దేవుని పిలుపు అందుకొని పరలోకానికి వెళ్ళారో అప్పటి నుంచి జాన్ హైడ్కి కూడా తన హృదయంలో దేవుని పని చేయాలని వైరాగ్యం. దేవుని పని చేయాలని ఆ భారంతో ఏం చేస్తారంటే బైబిల్ కాలేజీకి వెళ్ళి బైబిల్ కాలేజీలో బైబిల్ నేర్చుకుంటూ అనేక ప్రాంతాల్లో దేవుని స్వార్థ ప్రకటించాలని ఓ రోజు తన స్నేహితులతో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతూ ఉంటే నేను ఎక్కడైనా మారుమూల గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించాలి, ఎక్కడికైనా వెళ్ళాలని దేవుని ఆత్మ నన్ను ప్రేరేపిస్తుందని మాట్లాడినప్పుడు తన స్నేహితులు ఒక అతను చెప్తాడు, నువ్వు ఇండియాకు వెళ్ళు, ఇండియాలో చాలామంది దేవుని ఎరగని అనాగరికులైన ప్రజలు ఉన్నారు, వారికి స్వార్థ చెప్పమన్నప్పుడు జాన్ హైడ్ మరలా వెనక ఆలోచించుకోకుండా మన భారతదేశానికి మిషనరీగా వస్తాడు. మన భారతదేశానికి పంజాబు, కలకత్తా ఆ ప్రాంతాల్లో గొప్ప సేవ పరిచయం చేస్తాడు. జాన్ హైడ్ గారు అమెరికా నుండి మన ఇండియా బయలుదేరినప్పుడు వాళ్ళ స్నేహితుడు ఒక అతను ఒక లెటర్ ఇస్తాడు. ఆ లెటర్లో ఆ వాడెక్కే ఆ పరంపరంలో అప్పుడు చదవటానికి కుదరక వాడెక్కిన తర్వాత ఆ లెటర్ చదివితే దానిలో వాళ్ళ స్నేహితుడు రాస్తాడు, నువ్వు చక్కగా ప్రార్థన చేసుకో, పరిశుద్ధాత్మ శక్తి కొరకు, పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ప్రార్థన చేసుకో, దేవుడు నిన్ను బలంగా వాడుకుంటాడని చెప్పి ఆ లెటర్లో రాస్తాడు. అయితే జాన్ హైడ్ గారు ఆ లెటర్ చూసి ఇదేంటి నాకు ఈయన ఇలాగ రాశాడు, నేను పరిశుద్ధాత్మ ప్రేరేపణ లేకుండా పరిశుద్ధాత్మ శక్తి లేకుండా నేను ప్రయాణం అయ్యి వచ్చానా, ఈయనేంటి ఎలా రాశాడని చెప్పి కోపంతో ఆ లెటర్ చించి పారేస్తాడు. అయితే దేవుని ఆత్మ తనని ప్రేరేపిస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని వదిలిపెట్ట అనుదినం ఆత్మతో నువ్వు సహవాసం కలిగి ఉండాలని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆత్మ ప్రేరేపిస్తూ ఉంటుంది. ఆ ప్రేరేపించినప్పుడు జాన్ హైడు ప్రార్థన చేసుకుంటాడు, దేవా నీ ఆత్మ సహాయం నాకు దయచేయి, నేను ఆలోచించుకున్నట్లు కాదు కానీ మీ ఆత్మశక్తితో ఈ ప్రాంతంలో వాడుకోమని ప్రార్థన చేస్తాడు. అప్పుడు పంజాబ్కి జాన్ హైడ్ గారు వచ్చినప్పుడు చాలా వ్యతిరేకతలు ఎదుర్కొంటాడు, చాలా పరిస్థితులు ఎదుర్కొంటాడు. అయితే ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రార్థన, పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం. తను ఎప్పుడు ముఖ్యంగా ప్రజల్లో కనపడాలని కానీ ఓ ప్రసంగికుడిగా కనపడాలని కానీ ఆశపడ్డు, కానీ ఓ రహస్య స్థలంలో తండ్రితో మాట్లాడే కుమారుడిగా బ్రతకాలని తన ఆత్మలో ఒక పరితాపం కలిగి ప్రార్థించేటువంటి ప్రార్థన యోధుడు. జాన్ హైడ్ గారు ప్రార్థన ఎప్పుడు మోకాళ్ళ మీద కన్నీటితో ప్రార్థిస్తూ ఉండేవాడు. రోజు తన స్నేహితుడు జాన్ హైడ్ గారి గురించి ఇలా రాశాడు, ఏంటంటే గొప్ప ప్రార్థనాపరుడు. తను ఉదయాన్ని చూసి రాత్రిపూట ఏ టైంలో మెళుకువ చూసినా కానీ మోకాళ్ళ మీద ఉండేవాడంట. త్వరగా లెగిసి పొద్దున్నే కూడా మోకాళ్ళ మీద ఉండేవాడు. ఎప్పుడు చూసినా కానీ తన గదిలో మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ ఉండేవాడు. తన కాళ్ళు ఎలాగైపోయినాయి అంటే మోకరించి ఒంటె కాళ్ళులాగా మారిపోయినాయి అనమాట. ఒంటె కాళ్ళు కలిగిన హైడు అనే పేరు అనమాట. గొప్ప ప్రార్థనాపరుడు. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో గొప్ప కార్యాలు, దేవుడు గొప్ప అద్భుతాలు తన జీవితంలో జరిగిస్తాడు. భారతదేశానికి మిషనరీగా వచ్చినప్పుడు పంజాబ్లో ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని దేవుని సువార్త ప్రకటించి తన హృదయంలో దేవుని వాక్యాన్ని ఒక మాట గుర్తుపెట్టుకుంటాడు. ఏంటంటే యెషయా గ్రంథంలో
దేవుని బిడ్డలారా 52వ అధ్యాయం 6-7 వచనాల్లో యెహోవా జ్ఞాపకర్తలారా రేయిన్ పగలైనను మీరు మౌనంగా ఉండక యెహోవాను విశ్రమింపనీయొద్దు, యెరూషలేమును స్థాపించే వరకు ఆయన్ని మీరు విశ్రమింపనీయొద్దనే వాక్యాన్ని గుర్తుగా పెట్టుకొని, దేవా నేను వచ్చినటువంటి కార్యం, నేను గొప్ప ఉజ్జీవాన్ని చూసేదాకా నేను మౌనంగా ఉండనని చెప్పి ప్రార్థనలో ఎప్పుడు గడుపుతూ ఉండేవాడు. అనేకమైన సభలు మీటింగ్స్ ఏర్పాటు చేసిన ఓ 15 నిమిషాలు, ఓ 10 నిమిషాలు మాత్రమే వర్తమానం చెప్పేవాడు. ఆ రాత్రంతా ప్రార్థనలో ఉండి ఉదయాన్ని కూటంలో నిలబడినప్పుడు ఓ 15 నిమిషాల వర్తమానం, మిగతా టైం అంతా ప్రజలందరూ పశ్చాత్తాపంతో పరిశుద్ధాత్మ తాకుదలతో నింపబడి పాపాలు ఒప్పుకొని పరిశుద్ధపరచబడేవారు. అలాంటి దైవికమైన కార్యాన్ని చూడటానికి జాన్ హైడిగర్ ప్రియులరా ఒక రహస్యమైనటువంటి ప్రార్థనా గదిలో నుండి ఒక గొప్ప ఉజ్జీవాన్ని బయటకు తీసుకొచ్చారు. మనం చూస్తే పనికిరాని చెత్త అంతా పైకి కనపడిద్ది. కనపడని రత్నాలు, బంగారం, వైడూర్యం, విలువైనవి భూగర్భ స్థలాల్లో దాగి ఉంటాయి అన్నమాట. అలాగే ఒక ఆణిముత్యంలాగా, ఓ రత్నంలాగా పిల్లల భూగర్భంలో దాచబడినట్లుగా ఒక గొప్ప ప్రార్థనా యోధుడిగా జాన్ హైడిగర్ ప్రారంభం చేశారు. ఈ కాలంలో మన పితరులు, భక్తులు వారు దేవుని కొరకు చేసినటువంటి, దేవుని సన్నిధిలో నశించిపోతున్న ఆత్మల కొరకు విలపించినటువంటి ఆ ప్రార్థన ఆత్మ, ఆ భారం జాన్ హైడిగర్ నుంచి తెలుసుకున్నప్పుడు మనలో పొందక మానం. కనుక ఏదో వస్తుంది వింటున్నాం అన్నట్లుగా ఈ పరిశుద్ధుల గురించి మీకు తెలియపరచబడే మాటలు అనాలోచకంగా తీసివేయక ఆత్మలోతుగా ఆలోచించుకోండి. ఆనాడు పంజాబ్కి, మన భారతదేశానికి మిషనరీగా జాన్ హైడిగర్ రాబట్టి మన భారతదేశంలో గొప్ప ఉజ్జీవం వచ్చింది. పిల్లరా ప్రార్థనాత్మతో నింపబడి కొన్ని ఒక సంవత్సరానికి ఒక 4 ఆత్మల్ని సంపాదిస్తారు. తర్వాత ఉపవాస కన్నీటి ప్రార్థన 30 దినాలు కన్నీటితో ఉపవాసంతో ఓ పసిపిల్లోళ్ళలాగా ఏడ్చేవాడు. ప్రభా ఈ ప్రజలకు రక్షణ ఇవా, నశించిపోతున్నారయ్యా, నాశన కోపానికి వెళ్తున్నారు, ప్రజలను రక్షించవా అని ఓ పసిపిల్లోళ్ళలాగా దేవుని సన్నిధిలో ఏడ్చేవాడు. ఆ ఏడుపుని దేవుడు ఆలకించి అంగీకరించి ఆత్మ ప్రేరేపణ చేత ఢిల్లీలో, ఉత్తర భారతదేశంలో, ఉత్తర భారత ప్రాంతంలో ఒక గొప్ప కన్వెన్షన్ ఏర్పాటు చేస్తాడు. ఢిల్లీ, పంజాబ్, కలకత్తా అనేక ప్రాంతాల్లో కన్వెన్షన్ ఏర్పాటు చేసినప్పుడు 100,000 మంది ప్రజలు కదిలించబడతారు. ప్రభువైన యేసుక్రీస్తు అని స్వరక్షకు అంగీకరిస్తారు. దేవుని బిడ్డలారా జాన్ హైడిగర్ ఇండియా మొదలుకొని ఇంగ్లాండ్ వరకు, వెల్స్ వరకు ఒక గొప్ప ఉద్యోగానికి కర్తగా మారాడు. చాలా భారంతో ప్రార్థించి బలహీనుడైపోయినప్పుడు ఓ దినాన హైడిగర్ని హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ గారు ఆశ్చర్యపోయారంట. స్కాన్ తీసి తనకి అన్ని టెస్టులు చేసినప్పుడు తన గుండె ఎడం ప్రక్క నుండి కుడి పక్క కదిలి వచ్చిందంట. ఎడం ప్రక్కన ఉండవలసిన గుండె కుడి పక్క కదిలి వచ్చినటువంటి ఓ భారమైనటువంటి కన్నీటి ప్రార్థన యోధుడు. డాక్టర్ గారు చెప్పండి 6 నెలల కంటే ఎక్కువ బ్రతకడు, ఇతడు మాట్లాడకూడదు, ఇతడు చాలా విశ్రాంతిగా ఉండాలి అని చెప్పారండి డాక్టర్ గారు. అయితే జాన్ హైడిగర్ కొన్ని రోజులకి కోలుకొని మరలా దేవుని పనిచేయటానికి పూనుకుంటారు. ఇంగ్లాండ్ అనేక ప్రాంతాలు వెళ్ళి దేవుని సువార్త ప్రకటించి లక్షల ఆత్మలు దేవుని కొరకు సంపాదిస్తాడు. రోజు ప్రార్థనలు అడిగాడు, దేవా ఈరోజు ఒక ఆత్మని ఇవా అని అడిగాడంట. ఆ రోజంతా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక ఆత్మని నడిపించాడు. 2వ రోజు ప్రార్థన చేశాడు, దేవా ఈరోజు నాకు 2 ఆత్మల్ని ఇవా అని ప్రార్థన చేశాడు. 2వ రోజు 2 ఆత్మలు. అలాగ రోజుకు వచ్చి నాకు 4 ఆత్మల్ని ప్రభు అని ప్రార్థన చేశాడంట. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి రోజుకు 4 ఆత్మలు చొప్పున సంవత్సరానికి 1000 ఆత్మల్ని దేవుని బిడ్డలారా జాన్ హైడిగర్కి దేవుడు ఇచ్చాడు. ఆయన భారం ఏంటి? నశించిపోతున్న ఆత్మలు, నశించి నాశన కోపానికి జోగుతున్న ప్రజలు, సత్యాన్ని తెలియక నీతిలో జీవించలేక నాశన కోపానికి వెళ్తున్నటువంటి తరాన్ని విడిపించడానికి 19వ శతాబ్దంలో, ప్రారంభ 20వ శతాబ్దంలో గొప్ప ఉద్యోగకర్తగా జాన్ హైడిగర్ ప్రార్థనా జీవితం మారిపోయింది. ఉద్యోగం రావటానికి మూల్యం ఏంటో తెలుసా? ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవునితో కలిసి పనిచేయటం, పరిశుద్ధాత్మ దేవునితోటి ఆత్మ నింపుదల. ప్రతి దినం దేవా నీ ఆత్మతో నన్ను నింపు, నీ ఆత్మతో నన్ను బలపరచు, నీ ఆత్మశక్తిని మని
ప్రతిరోజు పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ప్రార్థించేవాడు. ఆత్మతో నింపబడి తన కాళ్ళు ఒంటె కాళ్ళు ఎలాగైతే ఉంటాయి ఇలాగ గట్టి పారిపోయి గిటక పారిపోయి కాయలు కాసిపోయి అంటే ప్రార్థన చేసి గంటల్లో పడతారు. ఒక రోజంతా మోకాళ్ళ మీద ప్రార్థన చేసేవాడు. ఆ ప్రార్థన ఫలితమే ఇండియా మొదలుకొని ఇంగ్లాండ్ వరకు గొప్ప ఉజ్జీవం తీసుకురావటానికి జాన్ హైడ్ గారి ప్రార్థనా జీవితం. తన గుండె ఎడం పక్క నుండి కుడి పక్క కదిలిపోయింది. దేవుని పిల్లరా, ఈనాడు మన భారం ఏంటి? మన కన్నీరు దేనికోసం? మనం వెతుకుతుంది దేనికోసం? మనం వెంబడిస్తుంది వేటి కోసం? నశించిపోతున్న ఆత్మల కోసమా? లేకపోతే మన సొంత జీవితాలు క్షేమం కోసమా? దేనికోసం ప్రభుని వెంబడిస్తున్నాం? మిషనరీలు తమకున్న సౌఖ్యాలు, తమకున్న ఆనందాలు, వారికున్న విలాసవంతమైన జీవితాలన్నిటిని విడిచిపెట్టి నాశన కోపానికి జోగుతున్న ప్రజల కోసం ఎన్నో కష్టాలు, ఎన్నో వేదనలు, ఏడుపులు, ఎన్నో బాధలు అనుభవించి తమ జీవితాలు ప్రాణార్పణంగా పోసి మన ఆత్మల రక్షణ కొరకై సంచకరువుగా అప్పగించుకున్నారు తమ జీవితాలు తాము. దేవుని ఆత్మ పరితాపం ఏంటంటే ఏ ఆత్మ నశించిపోకుండా ఆయన రాజ్యాన్ని కొరకు సిద్ధపరిచే ప్రజలు కావాలి. కావలి వారిలాగా పనిచేసేవారు కావాలి. దేవుని సన్నిధిలో దేవుని సంఘాన్ని తన హస్తాలతో చేసుకున్న మానవుడు తప్పిపోయి ఈ లోకంలో నాశనానికి వెళ్తున్నటువంటి మనిషిని ప్రభు కొరకు సంపాదించే కావలివారు ఆయన కావాలి. కావలివారులారా, రే అయినా పగలైనా మీరు విశ్రమింపొద్దు, యెహోవాని విశ్రమింపనీయొద్దు. ఆయన విశ్రమింపనీయకుండా ప్రార్థించే కావలివారు దేవునికి కావాలి. ఇదినో పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఇచ్చిన మాట. ప్రియదైవజనుడైనటువంటి జాన్ హైడ్ గారు లాంటి ఆ ప్రార్థనాత్మ పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం మనం కలిగి ఉందాం. ఎందరో మన కళ్ళ ముందు నశించిపోతున్నారు. ఎక్కడో కాదు, కుటుంబంలో భర్తకు రక్షణ ఉంటే భార్యకి లేదు, భార్యకు ఉంటే భర్తకు లేదు. తల్లిదండ్రులు ప్రభుని రక్షిస్తే బిడ్డల లోకంలో బ్రతుకుతున్నారు. ఇలాంటి కారణం నిద్రపోతున్నాం. సుఖ విలాసవంతమైన జీవితాల కోసం, సౌఖ్యాల కోసం, అవసరాల కోసం, అప్పుల కోసం, సమస్యల కోసం దినాలు సమయాలంతా వాటి కోసం ఆలోచించి వాటి కోసం ప్రార్థించడం కోసమే ఖర్చు అయిపోతున్నాం. నాశనానికి వెళ్తున్న ప్రజలు, రక్షణకు వెలుపల ఉన్న ప్రజలు, దేవుని రక్తం ఎవరి కోసమైతే పరిశుద్ధుడని క్రీస్తు రక్తం చిందించబడిందో ఆ చిందించబడిన రక్తం యొక్క త్యాగంలోకి రాని ప్రజల కోసం మనం భారం కలిగి ఉండాల్సిన బాధ్యత మనకు ఎంతో ఉంది. ఈ కడవరి దినాల్లో ఉద్యమం ఆరిపోయిన దినాల్లో ఉన్నాం, ఉద్యమం కోల్పోయిన దినాల్లో ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఆనాడు ప్రార్థనా పరులు రత్నాల వలె, ముత్యాల వలె, బంగారం వలె దాచబడి ఉన్నారు. ఈనాడు అనేకులు బయటకు కనపడుతున్నారు, కానీ ఆ ప్రార్థనా శక్తి అనేది కోల్పోయిన దినాల్లో మనం ఉన్నాం. దేవుని వాక్యం చెబుతుంది, కోతంతో విస్తారం ఉంది, కోసే పనివారు కొదువుకున్నారు. కోసే పనివారు అంటే ఎవరు? బోధించేవారని అర్థమా? ప్రసంగ పీఠాల మీద అనర్గళంగా బోధ చేసేవారినా? కాదు. రహస్య స్థలాల్లో రహస్యమందున్న తండ్రికి మొరపెట్టి విజ్ఞాపనకర్తలు, ప్రార్థనా పరులు, మోకాళ్ళలోని కన్నీటితో మొరపెట్టే ప్రార్థన యోధులు కావాలి. ఓ దైవజనుడు, భక్తుడు, పరిశుద్ధుడైనటువంటి దైవజనుడు ఒక మాట రాశాడు. ఓడలో తెల్ల పావురు, నల్ల పావురు రెండు ఉన్నాయి. తెల్ల పావురం ఉంది, కాకి ఉంది. కాకి చచ్చిపోయిన కళేబరాలు తినిద్ది, పావురం శ్రేష్టమైన గింజలు, మంచి ఆహారాన్ని తినిద్ది. పావురం మంచి ఆహారం తిని పుష్టిగా ఉంటుంది, కాకి చెడ్డ ఆహారం తింటుంది, పుష్టిగా ఉంటుంది. మన దేహంలో కూడా రెండు ఉన్నాయి, శరీరం అనే కాకి, ఆత్మ అనే పావురం. నువ్వు దేన్ని పోషిస్తున్నావు? దేన్ని బలపరుచుకుంటున్నావు? శరీరం అనే కాకిని బలపరుచుకుంటున్నామా? ఆత్మనే పావురాన్ని శ్రేష్టమైన వాక్యాహారంతో, పరిశుద్ధాత్మ దాహంతో తృప్తిపరుచుకుంటున్నామా? లేకపోతే కాకి అనే వ్యర్థమైన తిండి, వ్యర్థమైన ఆహారం తిని కాకి అనే శరీరం అనే దేహాన్ని బలపరుచుకుంటున్నామా? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ బలహీనమైతే పావురం ఆకలితో చచ్చిపోయింది. శరీరం బలహీనమైనా పర్వాలేదు, కానీ ఆత్మ బలంగా ఉండాలి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నా బాహ్య పురుషుడు బలహీనమైనప్పటికీ నా ఆంతర్య పురుషుడు దినదినం బలపరచబడుతున్నాడు. మన అంతంగా పురుషుడు దినదినం బలపరచబడినట్లుగా
పరిశుద్ధాత్మతో నిత్య సహవాసం కలిగి నశించిపోతున్న ఆత్మలు, ఉజ్జీవాన్ని కోల్పోయిన సంఘం ఉజ్జీవంలోకి వచ్చేలాగా ప్రార్థనలో గడిపి మన ప్రియ ప్రభు అయిన ప్రభు యేసు వారి ఆ విజ్ఞాపన ఆత్మ మనం కూడా కలిగి ఉండి నేటి సంఘానికి ఉపయోగకరంగా నా జీవితాలు ఖర్చు అవటానికి దేవునికి అప్పగించుకుందాం. దేవుడు ఆ కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్.